యూ. కొంచెం ఇటు ముందుకి. కరెక్ట్ కరెక్ట్. ఎస్ థ్యాంక్ యూ. ఏంటమ్మాయి గారు ఎవరెవరిని వదిలేసి లంబాడదని బొమ్మ తీస్తున్నారు? ఓసే, భగవంతుడు ఇచ్చిన అసలైన అందం ఇలాంటి మనుషుల్లోనే ఉంటుంది. ఈ ఫోటోకి ఒరిజినల్ బ్యూటీస్ ఆఫ్ ఇండియా అని టైటిల్ పెట్టి విదేశాల్లో ఎగ్జిబిట్ చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ఆ బొమ్మ చూస్తే నీకే తెలుస్తుంది. ఇదిగో రేపు కూడా ఈవేళ వచ్చిన టైంకే రావాలి. మళ్ళీ ఏమిటి ఆ సందడి హడావుడి? ఆ టెన్స్ ఏమిటి? పల్లెటూరులో వైద్యం చేయాలని పట్నం నుంచి వచ్చిన డాక్టర్ బాబులమ్మా. ఓ ఐ సీ. రక్షించండి. అదేమిటి రవి అంత ముందు ధైర్యం చేశావు? ఆ వ్యాన్ కింద నువ్వు పడి నీకేమైనా అయితే? ఒక ప్రాణం కాపాడగలిగాననే సంతృప్తి ముందు నాకేమైనా జరిగితే కలిగే బాధ చాలా చిన్నది వేణు. అది సరే, డాక్టర్గా మనం వైద్యం చేసి ప్రాణం నిలబెట్టాలే తప్ప ఈ బిడ్డను కాపాడింది డాక్టర్గా కాదు, ఒక మనిషిగా. డాక్టర్ బాబు, నా బిడ్డను రక్షించి మా ఇంటి దీపాన్ని నిలబెట్టారు బాబు. మీ రుణం ఎలా తీర్చుకోగలం బాబు? నా రుణం తీర్చుకోవాలంటే ఇక నుంచి అయినా పసిబిడ్డను జాగ్రత్తగా చూసుకోవటం నేర్చుకోండి బాబు. కంగ్రాచులేషన్స్ డాక్టర్. మీ డాక్టర్లు వైద్యంతోనే ప్రాణాలు రక్షిస్తారనుకున్నాను, కానీ సాహసంతో కూడా ప్రాణాలు కాపాడగలరని ఇప్పుడే తెలుసుకున్నాను. రియల్లీ యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ. మానవత్వం ఇంకా ఈ లోకంలో బ్రతుకుందని మీ ఇలాంటి మంచి మనుషులే నిరూపిస్తుంటారు. మీ వైద్యానికి కాక మీ వ్యక్తిత్వానికి నా జోహార్లు. ప్లీజ్. ఒక ప్రాణం కాపాడగలిగాననే సంతృప్తి ముందు నాకేమైనా జరిగితే కలిగే బాధ చాలా చిన్నది వేణు.